Hi guys, welcome to JVN testing tutorials. Today manual testing date and theory session. What you have seen in the last classes? So functional testing అయిపోయింది ఫస్ట్ మనది. Second integration testing is over. Third system testing is over. But we have pending with acceptance testing, right? So ఇప్పుడు చూద్దాం మనం యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అంటే ఏంటో డేట్ అండ్ థియరీ సెషన్లో చూద్దాం. Let's see what is acceptance testing. After system testing, before submitting the application to client, conducting testing along with business analyst means BA. So that is called acceptance testing. Okay. After submitting, after system testing, before submitting the application to client. Okay. First is functional testing, second is integration testing, third is system testing. ఓకే సిస్టమ్ టెస్టింగ్ కంప్లీట్ అయ్యాక యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అనేది చేస్తాము. బట్ అప్లికేషన్ క్లయింట్కి ఇవ్వకముందే యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అనేది జరుగుతుంది. ఓకే సో ఈ టెస్టింగ్ కండక్టింగ్ టెస్టింగ్ అలాంగ్ విత్ బిజినెస్ అనలిస్ట్తో పాటు టెస్టింగ్ అనేది జరుగుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్. నెక్స్ట్ it is an end-to-end testing which is done by the customer. Okay, ఇది end-to-end testing. End-to-end means in the software application A to Z, everything it will be tested. Okay, A to Z, each and every text field, drop down, check boxes, each and every field, each and every module, each and every features will be tested. So that is called end-to-end testing. Okay, which is done by the customer to ensure the application is fit for business scenarios or not. Okay, customer means client ఈ యొక్క యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అనేది చేస్తుంది. ఓకే, ఎందుకోసం చేస్తుంది? టు ఎన్షూర్ ద అప్లికేషన్ ఈస్ ఫిట్ ఫర్ బిజినెస్ సినారియోస్ ఆర్ నాట్. ఫర్ ఎగ్జాంపుల్, e-commerce courier business is there like Flipkart, Amazon, Myntra, etc. Okay, so that is called e-commerce. Okay, placing a courier module, shipping module, tracking module, delivery module, amount, agent, status, return option, OTP, address. So this is called business scenarios. Okay, ఇవన్నీ బిజినెస్ సినారియోస్. సో అవి కూడా కస్టమర్ అనేది టెస్ట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్, ఇఫ్ ది కస్టమర్ ఈస్ చెకింగ్ ఇన్ కంపెనీ, it is called alpha testing. If the customer is checking in his place, is called beta testing. సో ఈ 2 పాయింట్స్ మనము నెక్స్ట్ చూద్దాం, నెక్స్ట్ టాపిక్స్లో. నెక్స్ట్ కింద వస్తుంది, దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నెక్స్ట్, వై యాక్సెప్టెన్స్ టెస్టింగ్ ఈస్ డన్. అసలు ఎందుకోసం యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అనేది చేస్తారో చూద్దాం. సో దిస్ ఈస్ మెయిన్లీ డన్ టు గెట్ కాన్ఫిడెన్స్ ఫర్ ది కస్టమర్స్. ఓకే, ఎందుకోసం అనేది చేస్తారు క్లయింట్స్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్? వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ కోసం. అంటే సరిగా అప్లికేషన్ వర్క్ అవుతుందా లేదా, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ వర్క్ అవుతుందా లేదా, ఈచ్ అండ్ ఎవ్రీ మాడ్యూల్, ఈచ్ అండ్ ఎవ్రీ ఫీచర్ వర్క్ అవుతుందా లేదా, అంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ కోసం కస్టమర్ మీన్స్ క్లయింట్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అనేది చేస్తుంది. ఓకే, బిఫోర్ హీ రిలీజెస్ ది ప్రోడక్ట్ ఎండ్ యూజర్స్ మీన్స్ మార్కెట్లోకి రిలీజ్ చేయకముందే ఈ క్లయింట్ వాళ్ళ అప్లికేషన్ అనేది టెస్ట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్, because of business pressures, some software companies might be releasing the project to the customers with some defects. Okay, సో బిజినెస్ ప్రెషర్స్ వల్ల సాఫ్ట్వేర్ కంపెనీస్ ఏం చేస్తుంది, సమ్ డిఫెక్ట్స్ అంటే ప్రాజెక్ట్ టు ది రిలీజింగ్ ది ప్రాజెక్ట్ టు ది కస్టమర్స్ విత్ సమ్ డిఫెక్ట్స్. ఓకే, బికాస్ ఆఫ్ బిజినెస్ ప్రెజర్ మీన్స్ ఇప్పుడు క్లయింట్కి కూడా టైం లేదు, 1 వీకే టైం ఉంది, 10 డేస్, విత్ ఇన్ 1 మంత్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, మాకు 1 మంత్లో సాఫ్ట్వేర్ అప్లికేషన్ అనేది రెడీ చేసి ఇవ్వాలి మొత్తం కంప్లీట్గా అనేది క్లయింట్ ఒక టైం పెడుతుంది. ఓకే, సో ఈ 1 మంత్లోనే మాకు కావాలి, లేకపోతే మాకొద్దు. సో దట్ ఈస్ కాల్డ్ బిజినెస్ ప్రెషర్. ఓకే, అలా ప్రెషర్ పెడుతుంది కొన్ని క్లయింట్స్. ఓకే, అలా ప్రెషర్ పెట్టినప్పుడు ఏమవుతుంది, సాఫ్ట్వేర్ కంపెనీ రిలీజింగ్ ది ప్రాజెక్ట్ టు ది కస్టమర్ విత్ సమ్ డిఫెక్ట్స్. ఓకే, సాఫ్ట్వేర్ కంపెనీకి కూడా ప్రెషరే, ఎందుకంటే డిజైన్ చేయాలి, డెవలప్ చేయాలి, టెస్టింగ్ చేయాలి, అన్నీ చేయాలి, కాబట్టి కొంచెం టైం అనేది కావాలి. సో టైం లేనప్పుడు ఏమవుతుందంటే కొన్ని డిఫెక్ట్స్తోని అలాగే సబ్మిట్ చేయాల్సి వస్తుంది.
అంటే టెస్టింగ్ చేసే వాళ్ళకి కూడా తెలవదు అది డిఫెక్ట్స్ ఉందా లేదా. టైం లేదు కాబట్టి హడావిడిలో జల్దీ జల్దీ చేసేస్తాము అన్నీ టెస్టింగ్ అనేది. సో, కొన్ని డిఫెక్ట్స్ కనపడకపోవచ్చు మనకి. సో, అలాంటప్పుడు టు ఎన్‌ష్యూర్ దిస్ కస్టమర్ విల్ డూ యాక్సెప్టెన్స్ టెస్టింగ్. సో, అలాంటప్పుడే బిజినెస్ ప్రెషర్స్ ఉన్నప్పుడు వాళ్ళకి కూడా అర్థమవుతుంది కాబట్టి సో, యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అనేది చేస్తారు. సో, హెల్ప్ అవుతుంది. ఓకే. నెక్స్ట్, if the product is released to the end users without checking the business scenarios. ఓకే. ఒక సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ అనేది మార్కెట్‌లోకి రిలీజ్ చేశారు. వితౌట్ చెకింగ్ అంటే వితౌట్ టెస్టింగ్ ది బిజినెస్ సినారియోస్. Like e-commerce courier business already I have explained given a example given. Placing a courier, shipping, tracking, delivery date, amount, agent status, return option, OTP option, cancel option, address option. సో ఇవన్నీ బిజినెస్ సినారియోస్ అనమాట. సో బిజినెస్ సినారియోస్ చెక్ చేయకుండానే అంటే టెస్టింగ్ చేయకుండానే మార్కెట్‌లోకి రిలీజ్ చేశారనుకోండి. సో ఇట్ విల్ ఎఫెక్ట్ ది కస్టమర్ బిజినెస్. ఓకే. So it will affect the customer business. So for that purpose only, to avoid this, acceptance testing has to be done. Okay. ఇవి అవాయిడ్ చేయనీకి అంటే సమ్ డిఫెక్ట్స్ అవాయిడ్ చేయనీకి సో యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అనేది క్లయింట్స్ మళ్ళీ చేసుకుంటారనమాట టెస్టింగ్. ఓకే. నెక్స్ట్, one note is there, see here, if the customer finds the defect during the acceptance testing, that is bad for the test engineers. Correct, right? ఎందుకంటే ఇప్పుడు యాక్సెప్టెన్స్ టెస్టింగ్ చేస్తుంది క్లయింట్. సో యాక్సెప్టెన్స్ టెస్టింగ్ చేసేటప్పుడు ఏమన్నా డిఫెక్ట్ ఫైండ్ అవుట్ అయింది అనుకోండి. సో ఎవరికి ఎఫెక్ట్ అది? టెస్ట్ ఇంజినీర్స్. ఇట్ ఈస్ బ్యాడ్ ఫర్ టెస్ట్ ఇంజినీర్స్, బ్యాడ్ ఫర్ సాఫ్ట్‌వేర్ కంపెనీ కదా! సో అందుకే అలా చేయొద్దు. నెక్స్ట్, సో before giving application to customers, we should think about all the business scenarios and find defects. సో అందుకోసమే క్లయింట్‌కి అప్లికేషన్ ఇవ్వకముందే మనము సాఫ్ట్‌వేర్ కంపెనీలో అన్నీ టెస్ట్ చేయాలి. బిజినెస్ సినారియోస్ కూడా టెస్ట్ చేయాలి. సో దానికోసమే. సో దిస్ ఈస్ కాల్డ్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్. నెక్స్ట్, టైప్స్ ఆఫ్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్. ఫస్ట్ వన్ ఈస్ ఆల్ఫా టెస్టింగ్, సెకండ్ ఈస్ బీటా టెస్టింగ్. లెట్స్ సీ నౌ ఫస్ట్ ఆల్ఫా టెస్టింగ్. ఆల్ఫా టెస్టింగ్ అంటే ఏంటి? డెవలప్మెంట్ సైడ్ టెస్టింగ్ అలాంగ్ విత్ కస్టమర్. ఓకే. ఏంటంట? డెవలప్మెంట్ సైడ్ టెస్టింగ్ అలాంగ్ విత్ కస్టమర్‌తో పాటు, కస్టమర్ మీన్స్ క్లయింట్‌తో పాటు డెవలప్మెంట్ టెస్టింగ్ అనేది చేస్తాము. ఓకే. ఇట్ ఈస్ కాల్డ్ ఫస్ట్ లెవెల్ ఆఫ్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్. ఓకే. ఆల్ఫా టెస్టింగ్ ఈస్ one of the first level of acceptance testing. Okay. For example, if you went to TV showroom, okay, ఒక టీవీ షోరూమ్‌కి వెళ్ళాము. మనం టీవీ కొనుక్కుందాం అనేసి టీవీ షోరూమ్‌కి వెళ్ళాము. వెళ్ళి అక్కడ డౌట్స్ అడుగుతున్నాము. డెవలప్‌మెంట్ సైడ్ డౌట్స్ అడుగుతున్నాము. లైక్ విచ్ బ్రాండ్, ఓకే, విచ్ బ్రాండ్ అడుగుతున్నాము. అది చాలా బ్రాండ్స్ ఉంటాయి కదా మనకి. రియల్‌మీ, రెడ్‌మీ, ఎంఐ టీవీ, ఎల్‌జీ టీవీ, సామ్‌సంగ్ టీవీ, లైక్ చాలా బ్రాండ్స్ ఉంటాయి. సో బ్రాండ్, బ్రాండ్ గురించి అడుగుతున్నాం. అది ఒక డెవలప్మెంట్ సైడ్ టెస్టింగే. టెస్టింగ్ ఆర్ క్వెషన్. ఓకే. నెక్స్ట్, విచ్ కంపెనీ మీన్స్ సేమ్ ఎల్‌జీ, సామ్‌సంగ్, అది ఒక డెవలప్మెంట్ క్వెషన్. సో సౌండ్ గురించి అడుగుతున్నాం. సౌండ్ గురించి ప్లే చేసి అడుగుతున్నాము. మనం సౌండ్ అబ్జర్వ్ చేస్తున్నాం. అంటే టెస్టింగ్ చేస్తున్నాం. సౌండ్ క్లారిటీ ఉందా? సౌండ్ సరిగ్గా వినబడుతుందా లేదా? సో దిస్ ఈస్ కాల్డ్ వన్ ఆఫ్ ది డెవలప్మెంట్ సైడ్ టెస్టింగ్. ఓకే. ఇది విచ్ మోడల్, ఓకే, ఏ ఇయర్ మోడల్ ఇది అనేసి టెస్ట్ చేస్తున్నాము. సో ఇది కూడా డెవలప్మెంట్ సైడ్ టెస్టింగ్. ఓకే. we are testing this development side testing in showroom. Okay, it is called first time or first level of testing. మనం షోరూమ్‌కి వెళ్ళి ఇవన్నీ టెస్టింగ్ చేస్తున్నాం. సో దిస్ ఈస్ కాల్డ్ ఫస్ట్ లెవెల్. సేమ్ వే లైక్ దిస్, సేమ్ వే ఆఫ్టర్ కంప్లీటింగ్ ది అప్లికేషన్ ఈస్ డెవలప్డ్. ఓకే. ఆఫ్టర్ కంప్లీటింగ్ అప్లికేషన్ ఈస్ డెవలప్డ్. అప్లికేషన్ కంప్లీట్ అయిపోయింది. సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ డెవలప్మెంట్ కంప్లీట్ అయిపోయింది. డిజైన్ కంప్లీట్ అయిపోయింది. టెస్టింగ్ కంప్లీట్ అయిపోయింది. రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అయిపోయింది. ఫీజిబిలిటీ స్టడీ అయిపోయింది. అన్నీ అయిపోయినాయి. టోటల్‌గా కంప్లీట్ అయిపోయినాయి. టోటల్‌గా కంప్లీట్ అయిపోయినంక కస్టమర్ విల్ టెస్ట్ ది అప్లికేషన్ ఇన్ అవర్ ఆఫీస్. ఓకే. కస్టమర్ వస్తారు మన ఆఫీస్‌కి. క్లయింట్ వస్తుంది. ఓకే. కస్టమర్ మీన్స్ క్లయింట్. ఓకే. క్లయింట్ మన ఆఫీస్‌కి వచ్చి టెస్ట్ చేస్తుంది. సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ రెడీ అయిపోయిందని మనం ఇన్ఫార్మ్ చేసాం కదా!
ఇన్ఫార్మ్ చేశాక క్లయింట్ వస్తుంది మన సాఫ్ట్‌వేర్ కంపెనీకి. క్లయింట్ వచ్చి సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ మొత్తం చూస్తుంది. కరెక్ట్ ఉందా లేదా అనేది, వర్క్ అవుతుందా లేదా అనేది టెస్టింగ్ చేసుకుంటారు. ఓకే. ఇఫ్ ఇట్ ఈస్ గుడ్ హి ఆస్క్డ్ టు సెండ్ బ్యాక్ టు ది అప్లికేషన్ టు ది క్లయింట్. ఓకే. క్లా సాఫ్ట్‌వేర్ కంపెనీ సరిగ్గా ఉంది, వర్క్ అవుతుంది, అన్నీ ఓకే అనిపించింది. అన్నీ ఓకే అనిపించిన తర్వాత సరే సెండ్ బ్యాక్ చేసేయండి మాకు అనేసి అంటారు క్లయింట్. సో దిస్ ఈస్ కాల్డ్ ఆల్ఫా టెస్టింగ్. ఓకేనా? అర్థమైందా గైస్? ఏంటి ఆల్ఫా టెస్టింగ్? కస్టమర్ సాఫ్ట్‌వేర్ కంపెనీకి వచ్చి టెస్టింగ్ అనేది చేస్తుంది. సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ మనం రెడీ చేసిన ప్రాజెక్ట్ టెస్టింగ్ అనేది చేస్తుంది. సో దట్ ఈస్ కాల్డ్ ఆల్ఫా టెస్టింగ్. నెక్స్ట్ బీటా టెస్టింగ్. లెట్స్ సీ ది నౌ నెక్స్ట్ బీటా టెస్టింగ్. బీటా టెస్టింగ్ ఏంటి? కస్టమర్ సైడ్ టెస్టింగ్. ఆల్ఫా టెస్టింగ్ ఏంటి? డెవలప్‌మెంట్ సైడ్ టెస్టింగ్. ఓకే. బీటా టెస్టింగ్ కస్టమర్ సైడ్ టెస్టింగ్. హియర్ అప్లికేషన్ ఈస్ ఇన్‌స్టాల్డ్ ఇంటూ ఏ కస్టమర్ సిస్టమ్. ఓకే. ఏంటి? బీటా టెస్టింగ్ ఏంటి? కస్టమర్ సైడ్ టెస్టింగ్. సో, మనం సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ అనేది కస్టమర్ సిస్టమ్ మీన్స్ క్లయింట్ సిస్టమ్‌లో ఇన్‌స్టాల్ చేయాలి. మనం అంటే ఇన్‌స్టాలేషన్ టీమ్ ఉంటుంది. ఓకే. సెపరేట్ ఇన్‌స్టాలేషన్ టీమ్ ఉంటుంది. వాళ్ళు మనం రెడీ చేసిన సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ తీసుకెళ్ళి క క్లయింట్ సిస్టమ్‌లో ఇన్‌స్టాల్ చేస్తారు. ఓకే. దిస్ ఈస్ కాల్డ్ సెకండ్ లెవెల్ ఆఫ్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్. ఓకే. బీటా టెస్టింగ్ ఏంటి? బీటా టెస్టింగ్ ఈస్ సెకండ్ లెవెల్ ఆఫ్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్. ఆల్ఫా టెస్టింగ్ ఏంటి? ఫస్ట్ లెవెల్ ఆఫ్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్. బీటా టెస్టింగ్ సెకండ్ లెవెల్ ఆఫ్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఆల్ఫా టెస్టింగ్‌లో ఏంటి? ఒక టీవీ షోరూమ్‌కి వెళ్లి అక్కడ డెవలప్‌మెంట్ సైడ్ టెస్టింగ్ అనేది అన్నీ చేసాము. మనకు టీవీ నచ్చింది. టీవీ నచ్చింది కాబట్టి ఆర్డర్ పెట్టాము. నెక్స్ట్ డే ఇంటికి డెలివరీ వస్తుంది. సో, సీ హియర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ డే టీవీ డెలివరీ విల్ కమ్ టు హోమ్. ఓకే. మన హోమ్‌కి టీవీ డెలివరీ వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత ఇన్‌స్టాలేషన్ టీమ్ విల్ ఇన్‌స్టాల్ ది టీవీ. ఓకే. ఇన్‌స్టాలేషన్ పర్సన్స్ ఉంటారు కదా! ఇన్‌స్టాలేషన్ పర్సన్స్ టీవీ ఇన్‌స్టాల్ చేస్తారు. సో, ఆఫ్టర్ ఇన్‌స్టాలేషన్ అగైన్ వి విల్ చెక్ ది టీవీ. ఓకే. ఇన్‌స్టాల్ అయ్యాక మనం మళ్ళీ టీవీని చెక్ చేస్తాం కదా! సేమ్ మోడల్ వచ్చిందా లేదా? మనం ఆర్డర్ చేసిన మోడలే వచ్చిందా లేదా? అదే బ్రాండ్ వచ్చిందా లేదా? ఓకే. సౌండ్ అలాగే వినిపిస్తుందా లేదా? సౌండ్ మంచిగా వినిపిస్తుందా లేదా? అన్ని చానెల్స్ వర్క్ అవుతున్నాయా లేదా? రిమోట్ పనిచేస్తుందా లేదా? రిమోట్ వర్క్ అవుతుందా లేదా? సో, అన్నీ చెక్ జేస్తాము. సో, ఇది సెకండ్ టైమ్ టెస్టింగ్ ఆర్ సెకండ్ లెవెల్ టెస్టింగ్. ఎందుకు సెకండ్ టైమ్, సెకండ్ లెవెల్? మనం ఆల్రెడీ నిన్న టీవీ షోరూమ్ దగ్గరికి వెళ్లి, మనం అన్నీ చెక్ చేసాం. నచ్చింది కాబట్టి ఆర్డర్ పెట్టుకున్నాం. అది ఫస్ట్ టైమ్ టెస్టింగ్. ఓకే. ఇదేంటి? మళ్ళీ మనకి ఇన్‌స్టాలేషన్ అయ్యాక ఇంటికి అంటే హోమ్‌కి రిసీవ్ అయ్యాక టీవీ మళ్ళీ టెస్ట్ చేస్తున్నాం ఇన్‌స్టాలేషన్ అయ్యాక. సో, దిస్ ఈస్ కాల్డ్ సెకండ్ లెవెల్ టెస్టింగ్. సో, ఇట్ ది సేమ్ వే again customer will go back to his office, they will check or test the application in his own office. ఓకే. దీంట్లో ఏంటి? ఆల్ఫా టెస్టింగ్‌లో ఏంటి? కస్టమరే మన సాఫ్ట్‌వేర్ కంపెనీకి వచ్చి టెస్టింగ్ అనేది చేస్తుంది. సో, ఇది ఫస్ట్ లెవెల్ టెస్టింగ్. దట్ ఈస్ కాల్డ్ ఆల్ఫా టెస్టింగ్. సో, మళ్ళీ టెస్ట్ చేశాక మనం సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ అనేది కస్టమర్ సిస్టమ్‌లోకి ఇన్‌స్టాల్ చేస్తున్నాం కదా! బీటా టెస్టింగ్‌లో. ఇన్‌స్టాల్ చేశాక మళ్ళీ వాళ్ళు టెస్టింగ్ అనేది చేస్తారు. సో, దిస్ ఈస్ కాల్డ్ బీటా టెస్టింగ్. అన్ని సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ వర్క్ అవుతుందా లేదా? అన్ని ఫీచర్స్, మాడ్యూల్స్, లాగిన్ పేజ్, హోమ్ పేజ్, సైన్ అప్ పేజ్, లాగౌట్ పేజ్ అన్నీ ప్రతి ఒక్కటి టెస్ట్ చేస్తారు క్లయింట్. సో, దిస్ ఈస్ కాల్డ్ బీటా టెస్టింగ్. సో, ఇట్ ఈస్ కాల్డ్ సెకండ్ లెవెల్ టెస్టింగ్. ఓకే. దిస్ ఈస్ కాల్డ్ టైప్స్ ఆఫ్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్, దట్ ఈస్ ఆల్ఫా టెస్టింగ్ అండ్ బీటా టెస్టింగ్. నెక్స్ట్ అప్రోచెస్ ఆఫ్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ ఆర్ హూ కెన్ డూ యాక్సెప్టెన్స్ టెస్టింగ్. అసలు ఈ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ ఎవరు చేస్తారు? చూద్దాం మనం ఇప్పుడు. ఓకే. బీఏ, బీఏ ఆర్ ఐటీ ఇంజినీర్స్ ఆఫ్ కస్టమర్. ఓకే. క్లయింట్ యొక్క ఇంజినీర్స్ బీఏ. ఓకే. క్లయింట్ యొక్క ఇంజినీర్స్ ఆర్ బీఏ will do acceptance testing at customer place, that is called beta. ఓకే. ఈ బీటా ఏంటి? సెకండ్ టైమ్ గదా! సెకండ్ టైమ్ టెస్టింగ్ అనేది బీటా. ఆల్ఫా ఏంటి? ఫస్ట్ టైమ్ టెస్టింగ్ షోరూమ్‌కి వెళ్లి చేస్తున్నాం మనం. షోరూమ్ కంటే క్లయింట్ సాఫ్ట్‌వేర్ కంపెనీకి వచ్చి చేస్తుంది. ఓకే. సెకండ్ ఏంటి? మ క్లై మనం సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ క్లయింట్‌కి ఇచ్చాక మళ్ళా క్లయింట్ వాళ్ళ ఓన్ ఆఫీస్‌లోకి వెళ్లి మళ్ళీ టెస్టింగ్ చేస్తుంది. సో, దట్ ఈస్ కాల్డ్ దిస్.
BA or IT engineers of customers will do acceptance testing at customer place, that is called beta. Okay, next, employees or test engineers of a customer will do acceptance testing at customer place, that is called beta. This is also same point. Test engineers of customer, client యొక్క test engineers will do acceptance testing వాళ్ళ place లో at customer place means client place లో టెస్టింగ్ చేస్తుంది, సో దట్ ఈస్ కాల్డ్ బీటా. నెక్స్ట్, test engineers of software company will do acceptance testing at customer place, so this is also called beta. ఎందుకంటే కస్టమర్ ప్లేస్లోనే అంటే క్లయింట్ ప్లేస్లోనే చేస్తున్నారు కాబట్టి బీటా టెస్టింగ్. నెక్స్ట్, టెస్ట్ ఇంజనీర్స్ ఆర్ బిఏ ఆఫ్ సాఫ్ట్వేర్ కంపెనీ విల్ డూ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ కస్టమర్ ఎట్ డెవలప్మెంట్ ప్లేస్, దట్ ఈస్ కాల్ ఆల్ఫా టెస్టింగ్. ఎట్ డెవలపర్ ప్లేస్ అంటే సాఫ్ట్వేర్ కంపెనీకి వచ్చి క్లయింట్స్ టెస్ట్ చేస్తున్నారు కాబట్టి అలాంగ్ విత్ బిఏ ఆర్ టెస్ట్ ఇంజనీర్స్ తో పాటు క్లయింట్ కూడా సాఫ్ట్వేర్ కంపెనీకి వచ్చి టెస్టింగ్ అనేది చేస్తున్నారు, సో దట్ ఈస్ కాల్డ్ ఆల్ఫా టెస్టింగ్. ఎస్, సో దిస్ ఈస్ కాల్డ్ ఆల్ఫా టెస్టింగ్, బీటా టెస్టింగ్, types of acceptance testing, what is acceptance testing, why acceptance testing is done. Okay, yes guys, today data and manual testing is completed. Hope you like this video. అందరూ లైక్ చేయండి ప్లీజ్, అందరూ లైక్ చేయండి, ఎందుకంటే లైక్ చేస్తేనే యూట్యూబ్ చాలా మందికి సజెషన్లోకి వెళ్తుంది, సో అందరికీ హెల్ప్ అవుతుంది. ఎవరెవరు మాన్యువల్ టెస్టింగ్, ఆటోమేషన్ టెస్టింగ్ నేర్చుకోవాలని అనుకుంటున్నారో సో వాళ్ళకు రీచ్ అవుతుంది వీడియో, సో అందుకోసమే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.